జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీ దత్తు వెంకటేశ్వర గారు గత 37 సంవత్సరాలుగా ఈ నర్సింగ్ స్కూల్ని ఏర్పాటు చేసి కొన్ని వేల మంది విద్యార్థులకి ఈరోజు ఉద్యోగాలు కల్పించే అవకాశం కల్పించారు. ఆ రోజుల్లో చాలా తక్కువ డబ్బు లేదన్నా కానీ చాలా మంది అమ్మాయిలు చెప్పడం జరిగింది. డబ్బు లేదు సార్, నేను అంత కట్టలేదంటే ఏం పర్లేదమ్మా, ఎంత ఉంటుంది కట్టండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరిని ఎంకరేజ్ చేస్తే ఇవాళ అన్ని మీకు జీవనాధారం అయ్యేందుకు ఆయనకి నా అభినందనలు, శుభాభినందనలు కూడా. 37 సంవత్సరాలుగా ఒకే సంస్థనే ఇంత కంటిన్యూగా నడుపుతూ ఎంతో మందికి విద్యార్థులను దయచేసి వాళ్ళ బతుకుదేవులు ఎదుర్కొనే విధంగా వాళ్ళు చాలా మంది డాక్టర్లు చదివారు, చాలా మంది డబ్బు ఉన్నవాడు ఏదైనా చదువుతారు. డబ్బు లేని వాళ్ళు నర్సింగ్ చదవడమే చాలా కష్టం. మరి ఆ స్టేజ్ నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా మరి ఇక్కడ చదువుకుని చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీ అందరూ కూడా నా శుభాభినందనలు. ఎందుకంటే ఇదే జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీలో చదువుకున్న వాళ్ళు మీరు గర్వంగా చెప్పుకుని మరి అదే కార్యక్రమాన్ని మేము కూడా వీక్షిస్తున్నందుకు మేము కూడా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతాము. అదేవిధంగా నా మిత్రుడు గురు సూర్యబాబు, మా బాల్య మిత్రుడు. ఎందుకంటే నేను అంతా సహచర్యులు అంతా కౌన్సిల్ గా లైఫ్ స్టార్ట్ చేస్తే రాజకీయాల్లో మరి అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో యాక్టివ్ పార్టీ పోషిస్తూ రాజకీయం అంటే సేవని నమ్మే వ్యక్తులు మేము, అంతే తప్ప ధనార్జన కోసం ఆశించే వ్యక్తిని కాదు. ఏదైనా సేవ చేయడానికి మనం ఓట్లు వేసారు, సేవ చేయాలని ఆలోచనతో పనిచేస్తాం. ఎవరు వచ్చినా వాళ్ళు ఎవరో ఏంటో, ఏ కులమో ఏ మతమో నాకు తెలియదు. నా దగ్గరికి వస్తే వాళ్ళు పని అయిందో లేదో చేసి పంపించడం అదే తెలుసు నాకు. ఆ పందాలనే సంవత్సరం గడిచింది. ఇంకా 4 సంవత్సరాలు కూడా మీ సేవ చేసి అదృష్టం కల్పించినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి సొసైటీని అభివృద్ధి చేసి మరి ఆయన కూడా నా వయసు ఉంటుంది, మా తనతో కూడా మరి ఆల్మోస్ట్ రిటైర్మెంట్. నెక్స్ట్ మరి వెంకటేశ్వర మరి ఎవరు చూస్తారో నాకు తెలుసు, కానీ అంతా కూడా ఇలాగా చాలా మంది పిల్లలకి భవిష్యత్తుని కల్పించినటువంటి వెంకటేశ్వర గారికి, వారి దగ్గర చదివిన స్టాఫ్ అందరికి కూడా నాకు అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఆ రోజు చదవడం అనేది ఏదో వస్తుందో రాదో తెలియదు. ఉద్యోగం ట్రైనింగ్ తీసుకుంటాం, చదువుతాం, రాకపోతే డబ్బులు వేస్ట్ అవుతాయని కూడా ఆలోచించి కుటుంబాల నుంచి వచ్చారు మీరందరూ. మరి ఈరోజు మీరందరూ కూడా ఏఎన్ఎంలుగా సచివాలయాల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్ చేసి స్థాయికి ఎదిగారంటే మరి మీ సొసైటీని మర్చిపోకుండా ఈరోజు వచ్చి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మాకు ఉద్యోగం వచ్చిందండి వెంకటేశ్వరరావు గారు మాకందరూ కూడా ఈరోజు భవిష్యత్తు కల్పించినందుకు ఆయన కృతజ్ఞత చెప్పడానికి మీరు కూడా వచ్చారు. చాలా థ్యాంక్ యూ అమ్మా. అందరికీ మనం ఎవరైనా సహాయం చేస్తే ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ విధంగా కూడా మీరు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమం జయప్రద చేయడం, దాంట్లో మేము కూడా భాగస్వాములు అయినందుకు మరి నేను కూడా సంతోషం వ్యక్తపరుస్తూ, ఇంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారంటే జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీ వల్ల అది కూడా ఎంతో కృషి ఉంటుంది. ఒక సంస్థ స్టార్ట్ చేయడం వేరు, అంటే ఎడ్యుకేషన్ సంస్థ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలు నడపడం ఏం మచ్చలు వేసుకోకుండా మరి నర్సింగ్ స్కూల్స్ అంటే చాలా వరకు చాలా వివాదాలతో నడుస్తుంది. అలాంటిది ఇవాళ మీ స్కూల్ మీద ఎలాంటి మచ్చలు లేకుండా మరి వెంకటేశ్వరరావు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుని ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తూ మీకు మంచి చదువు చెప్పి మీ అందరినీ భవిష్యత్తుని ఏర్పాటు చేసినందుకు వారి సంస్థ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇంకా అభివృద్ధి చెందాలి ఈ సంస్థ, చాలా మంది పిల్లలకి భవిష్యత్తునివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్.